ఇప్పుడు చెప్పబోయే మూవీ చూడాలి అంటే మీకు జీలో సత్తా అయితే ఉండాలి. బాడీ హారర్ ఉంటుంది కదా, అది చూడడానికి మీకు గుండెల్లో కాదు కింద అయితే మనకైతే సత్తా అయితే ఉండాలి. ఏంటి ఇంత హార్ష్ గా మాట్లాడుతున్నావు అంటారా? నేను మూవీ చూసినప్పుడు థియేటర్ లో నాకే తడిచిపోయింది. హారర్ ఎలిమెంట్స్ కోసం కాదు, అంటే మనకు బాడీ హారర్ అయితే ఉంటుంది. ఒక చిన్న సీన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, ఇక్కడ మనకు వచ్చేసి నెయిల్ కట్టర్ ఉంటుంది కదా, నెయిల్ అయితే తీస్తూ ఉంటుంది, తీయడం పైకి అయితే లేపేస్తుంది. అక్కడ దాని తర్వాత వచ్చేసి తను వచ్చేసి ఏదో తీసుకొని వచ్చేసి కాళ్ళ వచ్చేసి లోడేస్తూ ఉంటుంది. ఇలాంటి సీన్స్ అయితే ఉంటాయి. బాడీ హారర్ అనేది బీభత్సంగా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు ఏమవుతుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇది తెలియడానికి వచ్చేసి మీరు వచ్చేసి ఈ మూవీ చూస్తారు. మూవీ వన్స్ ఒకసారి స్టార్ట్ చేయడం మీ చేతిలో ఉంటుంది, ఎండ్ చేయడం అనేది మీ చేతిలో ఉండదు. ఆల్మోస్ట్ మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత ఏ మూవీ చూసాను రా బాబు, బుర్ర పాడు మూవీ రా బాబు అనుకుంటారు. వీక్ హార్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఈ మూవీకి అయితే దూరంగా అయితే ఉండండి. బాడీ హారర్ అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరో వచ్చేసి జర్నలిస్ట్ అన్నమాట. తను ఈజిప్ట్ అయితే వర్క్ అయితే వెళ్తాడు. అక్కడ వచ్చేసి తన పాప అయితే మిస్ అవుతుంది. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అయితే తనైతే దొరుకుతుంది. ఫ్యామిలీకి అయితే అప్పగిస్తారు, బట్ ఆ పాప అయితే నార్మల్ గా అయితే ఉండదు. దాని తర్వాత ఏమైంది అనేది అయితే మీరు మూవీలో అయితే చూస్తారు. నేను స్పాయిలర్ అయితే ఏమీ ఇవ్వడం లేదు. మూవీ వన్స్ ఒకసారి చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు వచ్చేసి నన్ను అయితే అడగండి. ఈ ఎక్సలెంట్ మూవీ నేమ్ వచ్చేసి ద మమ్మీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది.